హాయ్ హలో గైస్, ఇప్పుడే ద కేరళ స్టోరీ పార్ట్ 2 చూసి వచ్చిన. ఈ సినిమా ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. ఎందుకంటే ఇది లేడీస్ ఓరియంటెడ్ ఫిలిము. అమ్మాయిలు ప్రతి ఒక్కరు చూడాలి. బయట లవ్ బివ్ అని మోసాలు ఎట్లా నడుస్తున్నాయి, అది ముస్లిం కన్వర్షన్ అని కాదు, లవ్ బివ్ అని మోసాలు ఎట్లా నడుస్తున్నాయి అని ఒక రిథం మీద పోతుంది. అలాంటి టైంలో ఇట్లా అలాంటి సిచ్యువేషన్లో ఇట్లా మన ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఎవరో ఒక రిలేషన్ ఖచ్చితంగా డాడో మమ్మో, లేదంటే లవ్ మ్యారేజ్ అది అయినా సరే కానీ డాడో మమ్మో, బ్రదరో, అన్ననో, తమ్ముడో ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ సపోర్ట్ లేకపోయింది అనుకో, ఆ టైంలో మీకు ఎవరికి ఏ టైంలో ఏం చెప్పాలి అన్నది మీకు అర్థం కాదు. మళ్ళా మీ లైఫే ఖరాబ్ అవుతుంది. ఈ సినిమానైతే ప్రతి ఒక్క లేడీ చూడండి, ఎందుకంటే సినిమా బాగుంది. సినిమా చూడండి అంటే మీకు నిజంగా సినిమా చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ఎమోషనల్ ఉంటది మూవీ. నాకు ఇట్లా చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. ఇంటర్వెల్ దాకా నార్మల్ ఆ లవ్ దాని మీద బేస్ మీద పోతుంది. ఇంటర్వెల్ అయిపోయినాక మూవీ అనేది నీకు అర్థమవుతుంది. ఇంతగానం ఉంటదా ఏంది, ఇంతగానం కష్టమా. అలా మిడిల్ ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి అయితే చాలా ఘోరం అసలు. అంటే ఇక రిలీజియన్ అని కాదు, ఆ అసలు చాలా దారుణం అనిపిస్తుంది చూస్తా ఉంటే. ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ చూడుర్రి. ఈ ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా చూడాలి. హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, ప్రతి ఒక్కరు చూడాలి. ఓకేనా?